వచ్చేది సోమనాథ్ ఆలయం. దీన్ని ఏ సంవత్సరం కట్టారనేది ఐడియా లేదు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హయాంలో కట్టినట్టు విన్నాను నేను. అంటే దాదాపు 1950-60 మధ్యలో కట్టుంటారు. అయితే ఇది సోమనాథ్ ఆలయం. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొట్టమొదటిది. లాస్ట్ వచ్చేసరికి మహారాష్ట్రలో ఎల్లోరా గృహాల దగ్గర ఉంది. మొత్తం 12లో గుజరాత్లో 2, ద్వారకా దగ్గర ఒకటి ఉంది. అలాగే మహారాష్ట్రలో 2 ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసరికి శ్రీశైలం, తమిళనాడు వచ్చేసరికి రామేశ్వరం, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరు, ఉజ్జయినిలో 2 ఉన్నాయి. జార్ఖండ్లో ఒకటి ఉంది, కేదార్నాథ్లో ఒకటి ఉంది. మొత్తం 12 లింగాలు. అయితే ఈ ఆలయాన్ని, ఇది మెయిన్ ఆలయం కాదు, నిర్మించింది. మెయిన్ ఆలయం వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ జెండా ఎగురుతుంది కదా స్తూపం పక్కన, అది మెయిన్ ఆలయం. ఇప్పటికి కూడా శివలింగం అక్కడ ఉంది. ఎందుకు ఇట్లా జరిగిందంటే, పూర్వకాలం కొంతమంది హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు 16 సార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయితే పైన కట్టిన నిర్మాణాన్ని అయితే కూల్చగలిగారు, కానీ అంతరాలయంలో శివలింగం అట్లాగే ఉంది ఇప్పటికి కూడా. మనం ఇవాళకి కూడా వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు అక్కడ. అయితే వాళ్ళు సాధించింది ఏంటి? ఇది చేసినందువల్ల ఏమన్నా సాధించారా? అపూర్వ కట్టడాలు భావితరాలకు చూపించుకోవటానికి లేకుండా చేశారు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళకి ఏం ఒరిగింది దానివల్ల? ఏమీ ఒరగదు. వాళ్ళు ఏమన్నా దానివల్ల లబ్ధి పొందారా? మతాన్ని ద్వేషించడం తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఏమన్నా సుఖంగా చనిపోయారా? లేదా బొందితోనే స్వర్గానికి ఏమన్నా వెళ్ళారా? ఎన్నో ఆపసోపాలు పడుతూ మరణ బాధలు అనుభవిస్తూ చనిపోయి ఉంటారు తప్పితే సుఖంగా అయితే మాత్రం చనిపోయి ఉంటారు వాళ్ళు. ఏం సాధిస్తారు వీళ్ళు? ఇలా ధ్వంసం చేసిన వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, రాజ్య అధికారం కోసం సొంత తల్లిదండ్రులను కూడా చెరసాల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. మన పురాణాల్లో కూడా ఉన్నాడు కంసుడు అట్లాంటి వ్యక్తి. అలాగే వాళ్ళ మతంలో వ్యక్తి కూడా అట్లాగే ఉండి తల్లిదండ్రుల్ని, తండ్రిని మెయిన్ చెరసాల్లో పెట్టి హింసించి చంపాడు. అతను కూడా ఆఖరికి కొడుకుల దగ్గర అలాగే చనిపోయాడు. అతని సమాధి తీసుకొచ్చి ఔరంగాబాద్ పక్కన దౌలతాబాద్ ఏదో ఉంది, కరెక్ట్గా ఊరి పేరు గుర్తులేదు, అక్కడ సమాధి చేశారు. అతను ఎన్నో పాపకార్యాలు చేశాడు. వాటినేమీ తెలియజేయకుండా అతను ఏదో తన సమాధి కోసం తనే ఏదో ఊళ్ళల్లో చెప్పులు గుట్టు ఏదో చేసి తన సమాధికి కావాల్సిన డబ్బులతో నిర్మించుకున్నాడని చెప్తారు. చాలా సాదాసీదాగా ఉన్నాడని చెప్తారు. అతను ఎన్ని దుర్మార్గాలు చేశాడో అది మాత్రం చెప్పరు. అతను లాస్ట్కి ఏమయ్యాడు? ఆ విధంగా చనిపోయాడు. ఏం సాధించాడు అతను? ఎదుటి వ్యక్తుల్ని మనం గౌరవిస్తే తిరిగి మనం గౌరవం పొందుతాం, అంతే తప్పితే ఎదుటి వాళ్ళని ద్వేషిస్తే మనకు ఒరిగేది ఏం లేదు. తిరిగి వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. అలా ఒకళ్ళు మనల్ని దేశభావంతో చూస్తే అంతకంటే పెద్ద నరకం ఇంకోటి ఉండదు మనిషికి. అలా నరకం అనుభవించే బదులు
ఎదుటి వాళ్ళని గౌరవించి మనం గౌరవించబడితే బాగుంటుంది కదా, అది తెలియజేయటమే నా ఉద్దేశం. ఇది మెయిన్ సోమేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం. మీరు కూడా అందరూ వచ్చి దర్శించుకోండి. ఈ దర్శించుకున్న దానివల్ల పుణ్యం వచ్చుద్ది, పాపం వచ్చుద్ది అనేది నేను చెప్పను. మనసుకి సంతోషం కలుగుద్ది. ఇట్లాంటి ప్రదేశాలు వచ్చి వెళ్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే కొన్ని మనకున్న సమస్యలను మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. ఇలాంటివి వచ్చి చూసి వెళ్తుంటే అప్పుడప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ అవుతాం. ఫోన్కి ఛార్జింగ్ ఎలాగో ఇది కూడా మన జీవితానికి. మీరందరూ వచ్చి ఈ సోమనాథ దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉంటాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. సముద్రం అరేబియా మహాసముద్రం. ఇది సోమనాథ్ ఆలయం దగ్గర ఉంది. ఆ దూరంగా కనిపిస్తున్న ఆలయం పేరు చంద్రభాగా శక్తిపీఠం. ఆ కనిపించే ఆలయం. దాని పక్కనే శ్రీరామ మందిరం ఉంది. ఇది సోమనాథ్లో ఉన్న ఆలయాలు. ఇక్కడ ఒంటెలు గుర్రాల మీద జనాన్ని ఎక్కి తిప్పుతున్నారు. మనిషికి 50 రూపాయలు అంట. చివరి దాకా తీసుకొస్తే ముగ్గురిని కూర్చోబెట్టి తిప్పుకొస్తున్నాడు సరదాగా. ఆ కనిపించేదే సోమనాథ ఆలయం. దీన్ని పూర్వం హిందూ మతాన్ని దేశించే వాళ్ళు 16 సార్లు ధ్వంసం చేశారంట చరిత్రలో. అయితే వాళ్ళు ధ్వంసం చేసింది పైన కట్టడాలే తప్పితే అంతరాలయంలోని శివలింగాన్ని కాదు. శివలింగాన్ని అణు మాత్రం కూడా కదిలించలేకపోయారు. ఆ ఆలయం ఇప్పటికి కూడా ఉంది. అక్కడ ఇప్పటికి కూడా భక్తులు అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు. ఆ ఆలయం మీకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఒక జెండా ఎగురుతుంది ఆరెంజ్ కలర్లోది. అక్కడుంది మెయిన్ అంతరాలయం. జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం 12 లింగాల్లో మొదటి లింగం అన్నమాట. అయితే వీళ్ళు ఈ ధ్వంసం చేసిన వాళ్ళు దానివల్ల ఏమి లబ్ధి పొందారు? ఏమి లబ్ధి పొంది ఉండరు నాకు తెలిసి. ఎందుకు అసలు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిద్దో అర్థం కాదు. ఎవరో కట్టించిన దాన్ని మనం పడగొట్టమైంది. అది కట్టితే దాని విలువేంటి తెలుస్తుంది, దాని కష్టం ఏంటి తెలుస్తుంది, దాని ఖర్చు ఏంటి తెలుస్తుంది. ఊరకు ధ్వంసం చేస్తే ఒక చెట్టు, ఒక వ్యక్తి ఒక విత్తనం నాటితే అది పెరిగి పెద్ద అవడానికి ఎంతో శ్రమించాలి మనిషి కూడా. దాన్ని కాపాడుకుంటూ అది కాయలు కాస్తే 10గురికి ఉపయోగపడతాయి. తెనాలి రామకృష్ణలో నేను చూశాను. అక్కడ ఇట్లాగే రాజులు చెప్పుడు మాటలని శ్రీకృష్ణదేవరాయల మీద యుద్ధానికి వాళ్ళ సైన్యాన్ని పంపిస్తుంటే తెనాలి రామకృష్ణ ఢిల్లీ వెళ్ళి సుల్తాన్ని డైరెక్ట్గా కలవటానికి కుదరదు కాబట్టి మారు వేషంలో ఉండి అక్కడ పాట పాడుకుంటూ ఒక మామిడి మొక్క నాటుతాడు. అప్పుడు ఆ ఢిల్లీ సుల్తాన్ అటుగా వచ్చి, ఏంటి బాబా నువ్వు ఈ టైంలో ఈ చెట్టు మొక్క నాటుతున్నావు, ఈ పళ్ళు నువ్వు తిందామనేనా, ఎంత ఆశ నీకు అంటాడు. ఈ పళ్ళు ఇవాళ నేను చెట్టు మొక్క నాటితే అది భావితరాలకు ఉపయోగపడుద్ది, అవి పళ్ళు కాస్తాయి, భావితరాల వాళ్ళు తింటారు, అందుకోసం నేను నాటుతున్నా అంటే అప్పుడు ఆయన విధానం నచ్చి ఎమ్మటే ఆ సుల్తాను ఆయనకి బోల్డ్ డబ్బు ఇస్తాడు. అప్పుడు ఈయనంటాడు, మామూలుగా ఒక చెట్టు నాటితే ఎప్పుడో కాపుకొచ్చి ఆ కాపు అమ్మితే కానీ డబ్బు రావు,
మీ హయాంలో చెట్టు నాటిన మొక్క నాటిన ఎమ్మటే నాకు డబ్బు అందింది, మీరంత గొప్పవారు, అటువంటి గొప్పవారు మీరు అంటే ఆయన దానికి కూడా మెచ్చి ఇంకొంత డబ్బులు ఇచ్చి నీకు ఏదన్నా అవసరం అయితే కొలువుకి వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. అప్పుడు కొలువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఇట్లా మీరు ఇచ్చారు కదంటే ఎందుకు వచ్చావు ఏంటంటే అప్పుడు చెప్తాడు, ఇప్పుడు ఫలానా వాళ్ళు మీకు మా మీద తప్పుడు మాటలు చెప్పి ఇది చేశారు, మీరు సైన్యాన్ని పంపిస్తున్నారు మా దేశం మీదకి, అది తెలియజేయటం కోసం వచ్చా అంటే అప్పుడు ఆయన సైన్యాన్ని వెనక పిలిపించడం వల్ల యుద్ధం అయిపోద్ది. ఎంత వినేవాళ్ళకి బోరు కొట్టుద్దేమో. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒకప్పుడు 96 ఆ ప్రాంతంలో 1996 ప్రాంతంలో ఆల్ఖైదా వాళ్ళ సహకారంతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని వశపరుచుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒక కొండ గృహలు ఉన్నాయి, వాటి పేరు గుర్తులేదు నాకు. అక్కడ పెద్ద బుద్ధుడి శిల్పాలు ఉన్నాయి, చాలా పెద్దవి, కొండకే చెక్కారు. అది చెక్కడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందో వాళ్ళ కష్టం ఎంతో తెలుస్తుంది. వీళ్ళు ఎందుకో దానివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ బాంబులు పెట్టి పేల్చేశారు, తునకలు చేశారు. అది జరిగిన కొన్నాళ్ళకి వీళ్ళ ప్రభుత్వం కూడా కూలిపోయి వీళ్ళు పారిపోయి అట్లాంటి గృహాల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి మనం చేసే తప్పులు ఎలా మనల్ని వెంటాడతాయో. అది మెయిన్ ట్విస్ట్ కాదు, అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత వీళ్ళు చానాళ్ళు గృహాల్లో బతికి మళ్ళీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ని ఈ మధ్య స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అప్పుడు ఫస్ట్లో ఆల్ఖైదా వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు పొరపాట్లు చేశారు. ఈసారి ఆల్ఖైదాతో కాకుండా వీళ్ళు సొంతంగా పోరాడి సాధించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు మనం ఇదివరకు నడుచుకునే విధానం కరెక్ట్ కాదని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. భారతదేశం అన్నా భారతీయ ప్రజలన్నా ఎంతో గౌరవిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం వాళ్ళకి ఎప్పుడు అండగానే ఉంది. ఇదివరకు వాళ్ళకి పార్లమెంట్ కట్టించింది, ఆసుపత్రులు కట్టించింది, అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ భారతదేశమే కట్టించింది ఎక్కువగా. అటువంటి భారతదేశాన్ని ఒకప్పుడు దేశించారు వాళ్ళు, హిందువుల్ని వాళ్ళు కూడా హింసించారు. కానీ ఇప్పుడు అదే తాలిబాన్లు ఇవాళ హిందువులను గౌరవిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన హిందువులు అందరూ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, మా దేశాభివృద్ధి కోసం సహకరించండి అని కోరుతున్నారు. ఇంకో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఒకప్పుడు బుద్ధుడి విగ్రహాలని బాంబులు పెట్టి పేల్చేశారో ఇప్పుడు అవే చూపించి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేసుకుంటున్నారు సందర్శకులని చూపించి. అదేదో విగ్రహాలుగా ఉంచితే ఇంకా బెటర్గా ఉండేది కదా. అది పొరపాటు. ఎప్పుడు కూడా ఇతరులు ఎవరి అయినా సరే ఆస్తులు కానీ ఏదన్నా కానీ పాడు చేస్తే మనమే పాడైపోతాం. చేతైతే ఇతరులకు సాయం చేద్దాం, లేకపోతే మన పని మనం చూసుకుందాం. ఇతరులని హింసిస్తాం, దేశించడం ఎందుకు? ఇది తెలియజేయాలనిపించింది. వీడియో చూసే వాళ్ళకి బోర్ అనిపించవచ్చు. నచ్చితే చూడండి, నచ్చకపోతే వద్దు. మీరు ఇది తెలియజేయటం నా ఉద్దేశం. అది సోమనాథ ఆలయం. ఈ పక్కన కుడివైపు కాషాయ రంగు జెండా కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఆలయం. శివలింగం, జ్యోతిర్లింగం ఉన్నది ఇక్కడ. అది మామూలుగా ఆలయం.
ఇక్కడికి వచ్చి మనం అభిషేకాలు చేయించుకోవచ్చు, పూజలు చేయించుకోవచ్చు. చక్కగా కూర్చొని అన్నీ చక్కగా జరుపుతారు. ఎవరన్నా ఇక్కడికి వస్తే ఈ ఆలయంలో పూజలు చేయించుకోండి, అభిషేకాలు చేయండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పాలు జనం చిన్న గ్లాసు 20 రూపాయలు, పెద్ద గ్లాసు 40, 50 రూపాయలను ఎంతో అమ్ముతున్నారు. వాళ్ళు ప్యాకెట్ పాలు తెచ్చి ఒక గ్లాస్ నీళ్ళల్లో కొద్దిగా 4 చుక్కలు పాలు వేసి అయ్యే పాలను అమ్ముతున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. అంతగా మీరు అభిషేకం చేయాలంటే మీరే పాలు తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని చేయండి. ఆ ప్యాకెటే మీరు కొనుక్కొచ్చి డైరెక్ట్ పాలు పోయండి. అలాగే 40 రూపాయలు ఇచ్చే బదులు, నీళ్ళు పోసే బదులు 40 రూపాయల ప్యాకెట్ వచ్చింది. మీకు ప్యాకెట్ తీసుకెళ్ళి పోయొచ్చు, మనం అలా పోయండి. లేదంటే వాటర్ అయినా పోయొచ్చు. భగవంతుడికి ఇది పోస్తేనే మనకి పుణ్యం అనేది ఏం లేదు. భగవంతుడికి ఒక బిల్వపత్రం ఒకటి పెట్టినా చాలు, సంతోషిస్తాడు. అసలు భగవంతుడిని స్మరిస్తే చాలు, మనకి ఏమీ ఇవ్వాలో అవి ఇస్తాడు. అంతే తప్పితే అది చేస్తే అభిషేకం చేస్తే ఇస్తాడు, ఈ పూజ చేస్తే అది ఇస్తాడు అని ఏం లేదు. అందుకని మీకు తెలియజేయడమే నా ఉద్దేశం. ఈ ఆలయంలో మీకు నచ్చిన పూజలు చేయించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి.